నమస్కారం. ఇక కథలోకి వెళ్తే డాక్టర్ బయటికి వచ్చి స్టిచెస్ వేశాము. కాసేపట్లో స్పృహలోకి వస్తారు. మీరెళ్ళి చూడొచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. అందరూ వెళ్తారు చూడ్డానికి. స్పృహలోకి వస్తాడు డేవిడ్. స్వీటీ ఏడుస్తూ ఉంటుంది. డేవిడ్ ఎలా ఉంది ఇప్పుడు అంటారు అమూల్య గారు. అమ్మా నువ్వెందుకొచ్చావు? నాన్న ఇప్పుడెలా ఉంది నీకు? నాకేం కాలేదమ్మా. ఇన్నాళ్ళకి నీ కలలో సంతోషం చూశాను. నాకది చాలు. ఆ బైరెడ్డి చనిపోయాడు. ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు. సరే నాన్న నువ్వు రెస్ట్ తీసుకో, మేం బయటుంటాం అని చెప్పి అమూల్య గారు నందా జాష్ బయటికి వెళ్ళారు. స్వీటీ అక్కడే ఉంది. డేవిడ్ స్వీటీని దగ్గరికి రా అంటాడు. స్వీటీ ఏడుస్తూ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఎంత భయపడ్డాను తెలుసా, నీకేమైనా అవుతుందేమో అని. నా వల్లే కదా ఇలా అయింది నీకు. హే పిచ్చి, నువ్వేం చేశావు? ఇలాగైనా నేను చేసేదెందుకో నీకు అర్థమైంది. నాకది చాలు. అయినా ఇకపై ఈ డేవిడ్ విలన్ కాదు, హీరో అంటాడు. అంటే అంటేనా, స్వీటీకి నేను ఎలా ఉంటే ఇష్టమో అలానే ఉంటాను. నరకడాలు చంపడాలు ఏమీ ఉండవు. నిజంగానా? చాలా థ్యాంక్స్ అని మళ్ళీ గట్టిగా హత్తుకుంటుంది. డేవిడ్ కూడా తన చుట్టూ చేతులు బిగించి, స్వీటీ నన్ను పెళ్లి చేసుకుంటావా? స్వీటీ డేవిడ్ కళ్ళలోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో ఎంతో ప్రేమ. నువ్విప్పుడే చేసుకో అన్నా చేసుకుంటాను అంటుంది. డేవిడ్ చిన్న స్మైల్ ఇచ్చి స్వీటీ నుదుటిన ముద్దిస్తాడు. నర్స్ వచ్చి, మేడం సార్కి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, మీరు కొంచెం బయటకు వెళ్తారా అంటుంది. ఓకే సిస్టర్ అని చెప్పి స్వీటీ బయటికి వెళ్తుంది. స్వీటీ, ఆంటీ నువ్వు ఇంటికెళ్ళండి, నందా డ్రాప్ చేస్తాడు. మార్నింగ్ డేవిడ్ని తీసుకొని ఇంటికి వస్తాను. నేను ఉంటాను డాడీ. వద్దమ్మా, నేను చూసుకుంటాను కదా. నందా మిమ్మల్ని డ్రాప్ చేసి ఇక్కడికే వస్తాడు. మీరెళ్ళి తినేసి రెస్ట్ తీసుకోండి. సరే అని స్వీటీ ఆంటీ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక స్వీటీ ఇప్పుడు ఓకేనా డేవిడ్ను పెళ్లి చేసుకోవడం? ఓకే ఆంటీ అని సిగ్గుపడుతూ చెప్తుంది. ఇకపై వాడు నీకు నచ్చినట్టుగా ఉంటాడు, ఎటువంటి గొడవలకు వెళ్ళకుండా. సరేనా? నిజమా ఆంటీ? నీకోసం అన్నీ ముందుగానే ప్లాన్ చేశాడు. ఈ టైం కోసమే వాడేదో చూశాడు. బైరెడ్డి చావుతో ఎవరైనా మళ్ళీ రౌడీయిజం చేయాలంటేనే భయపడిపోతారు. మీరు సంతోషంగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ ఆంటీ. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఉదయం కల్లా డేవిడ్ ఇంట్లో ఉంటాడు. సరే అని స్వీటీ డేవిడ్ రూమ్కి వెళ్ళిపోతుంది. డేవిడ్ రూమ్కి వెళ్ళిన స్వీటీ షాక్ అవుతుంది. డేవిడ్ బెడ్ పక్కన స్వీటీ ఫోటో ఫ్రేమ్ ఉంది. అది చూసి స్వీటీ ఎమోషనల్ అవుతుంది. ఇన్ని రోజులు అనవసరంగా నిన్ను బాధ పెట్టాను అనుకొని డేవిడ్ షర్ట్ ఒకటి తీసుకుని ఆ షర్ట్ను హగ్ చేసుకుని పడుకుంటుంది. ఏదో గుర్తొచ్చి మళ్ళీ ఫోన్ చేతిలోకి తీసుకుంది. శైలా నుండి 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అబ్బా, శైలాని రమ్మని చెప్పాను కదా, రేపు మర్చిపోయాను అని అనుకుని అప్పుడు కాల్ చేస్తుంది. ఏమైపోయావే, కాల్ ఆన్సర్ చేయలేదు, ఎన్నిసార్లు చేశాను చూసావా? సారీ శైలా, నేను వేరే టెన్షన్లో ఉండి మర్చిపోయాను. టెన్షనా? ఏమైందే? అది ఇక్కడికి వచ్చాక చెప్తాలే. అన్నట్టు మర్చిపోయాను, వైష్ణవ్ కాల్ చేశాడు. తను కూడా రేపు నాతో పాటు వస్తా అన్నాడు. అవునా, మంచి మాట చెప్పావు. నేనే రమ్మని చెప్పాలనుకున్నా. ఎందుకే? తనతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? కొంపదీసి వైష్ణవ్ లవ్ యాక్సెప్ట్ చేస్తున్నావా ఏంటి? మెంటల్, అలాంటిదేం లేదు. మరెందుకు? వచ్చాక నీకే తెలుస్తుందిలే. నీకు లొకేషన్ పంపిస్తానా? రేపు స్టార్ట్ అయ్యే ముందు కాల్ చెయ్యి. ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే లొకేషన్ చూసుకొని డైరెక్ట్గా వచ్చేయండి, సరేనా? ఓకే బాయ్, గుడ్ నైట్. బాయ్ ఒలి. స్వీటీ కాల్ కట్ చేసి, అమ్మయ్య, రేపు ఇంకొక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వైష్ణవ్కి డేవిడ్ను పరిచయం చేసి నిజం చెప్పాలి అనుకొని నిద్రలోకి జారుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే డేవిడ్ని ఇంటికి తీసుకొస్తారు. రాగానే స్వీటీ దగ్గరుండి డేవిడ్ని బెడ్రూమ్కి తీసుకెళ్ళి బెడ్పై కూర్చోపెడుతుంది. డేవిడ్ స్వీటీని చూస్తాడు. స్వీటీ ఫేస్ అంతా ఏడవటం వల్ల ఉబ్బిపోయి ఉంటుంది. స్వీటీ అని పిలుస్తాడు. ఏంటి డేవిడ్, ఇలారా? చెప్పు, దగ్గరికి రా అని తన ఫేస్ని దోసిట్లోకి తీసుకుని, ఫేస్ ఏంటి అలా ఉంది, బాగా ఏడ్చావా? స్వీటీ తన చెంపలపై ఉన్న
డేవిడ్ చేతులను పట్టుకొని, "హ్మ్, ఏడవకుండా ఎలా ఉంటాను చెప్పు? నీకేమవుతుందో అని ఎంత భయపడ్డానో తెలుసా? పిచ్చి, నాకేమవుతుంది? ఇంకెప్పుడు నీ కంట్లో నీళ్లు నేను చూడకూడదు, ఓకేనా? నువ్వు హ్యాపీగా ఉండాలి." "హా, నువ్వు హ్యాపీగా ఉంటే నేను ఫుల్ హ్యాపీ. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను" అని వెళ్ళబోతుంది. డేవిడ్ వెళుతున్న స్వీటీ చేతిని పట్టుకుంటాడు. వెనక్కి తిరిగి, "ఏంటి?" అంటుంది. "ఇలా రా" అని కళ్ళతోనే పిలుస్తాడు. దగ్గరికి వచ్చి, "ఏం కావాలి?" అంటుంది. "నేనొకటి అడుగుతాను, ఏమీ అనుకోగా?" "లేదు, ఏంటో అడుగు." "అది అదే, చాలా రోజులైంది కదా." "చాలా రోజులా? దేనికి?" "దీనికి" అంటూ స్వీటీని దగ్గరికి లాక్కొని తన పెదవుల్ని అందుకుంటాడు. అనుకోని సంఘటనకి స్వీటీ షాక్ అవుతుంది. డేవిడ్ను విడిపించే ప్రయత్నం చేసింది, కానీ తన వల్ల కాలేదు. మూలుగుతూ డేవిడ్ గుండెలపై చిన్నగా కొడుతుంది. డేవిడ్ తన్ని వదిలి, "ఏంటే కొడుతున్నావు? మరేంటి నువ్వు చేసే పని? ఈ పరిస్థితిలో ఉండి?" "హే, గాయమైంది శరీరానికి, మనసుకి కాదు. నిన్ను కిస్ చేసి ఎన్ని రోజులైంది? అసలే ముద్దుగా ఉంటావు కదా. నా కోసం నువ్వు ఆలోచిస్తుంటే ఇంకా ముద్దుగా ఉన్నావు, అందుకే పెట్టేశా. ఏ, నీకిష్టం లేదా?" అని చిలిపిగా చూస్తాడు తన వంక. చిన్న స్మైల్ ఇచ్చి, "సరే, నేను కిందకు వెళ్ళి నీకు తినడానికి ఏమైనా తెస్తాను." "స్వీటీ, ఇప్పుడేం వద్దు, నాకు చాలా చిరాగ్గా ఉంది, స్నానం చేసొస్తాను." "ఏంటి, స్నానం చేస్తావా? స్టిచెస్ తడిసిపోతాయి." "సరే ఉండు, నేనే నీకు స్నానం చేయిస్తాను." "ఏంటి, నువ్వా?" "హా, నేనే, స్టిచెస్ తడవకుండా చేపిస్తాను, పద" అంటూ డేవిడ్ని మెల్లిగా లేపి బాత్రూంలోకి తీసుకువెళ్తుంది. "డేవిడ్ షర్ట్ విప్పు" అంటుంది. "నువ్వే తీ" అంటాడు కొంటెగా చూస్తూ. సరే అని డేవిడ్ షర్ట్ బటన్ ఒక్కొక్కటి తీస్తూ ఉంటే స్వీటీ మనసులో ఒకలాంటి అలజడి మొదలై తన చేతులు లైట్గా వణుకుతూ ఉంటాయి. అది డేవిడ్ చూపుని దాటిపోలేదు. ఆ తర్వాత ప్యాంట్ కూడా తీసి నడుం చుట్టూ గాయం తడవకుండా టవల్ కట్టి ఆ పైన ఒక కవర్ అంటించి ఒక స్టూల్ పైన కూర్చోబెడుతుంది. డేవిడ్ స్వీటీ అలా అంత దగ్గరగా ఉండటం ఇదే మొదటిసారి. అందుకే స్వీటీ మనసులో ఆ అలజడి. స్వీటీ స్నానం చేయిస్తుంటే డేవిడ్ స్వీటీని చూస్తూ ఉంటాడు. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఇన్ని రోజులు పంతంతో ఎలా దూరం ఉంది అనుకుంటాడు. స్నానం అయ్యాక నెమ్మదిగా బయటికి తీసుకొచ్చి బెడ్పై కూర్చోబెడుతుంది. బట్టలు మార్చి గాయాన్ని శుభ్రం చేసి డ్రెస్సింగ్ చేస్తుంది. తల్లిలా స్వీటీ తనకి చేసే సేవ చూస్తుంటే డేవిడ్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. స్వీటీ చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. స్వీటీ ఆ ముద్దుకి మనసులోనే పరవశించిపోతుంది. కానీ బయటకి మాత్రం తెలియనివ్వదు. తడబడుతూ, "నేను కిందకు వెళ్ళి వస్తాను" అని తన చేతిని విడిపించుకొని కిందకు వెళ్తుంది. స్వీటీ కిచెన్లోకి వెళ్ళగానే, "ఏం కావాలమ్మాయి గారు?" కామాక్షి అడుగుతుంది. "డేవిడ్కి తినడానికి ఏమైనా తీసుకెళ్ళడానికి వచ్చాను" అంటుంది. "అమ్మాయి గారు, నేను తీసుకొస్తాను కదా, ఒక కేక వేస్తే మీకెందుకు శ్రమ?" "పర్లేదు కామాక్షి, నేనే చేస్తాలే" అని రాగి జావ చేసింది. "స్వీటీ, నీకు ఫోన్ వచ్చిందమ్మా, శైలా చేసింది" అంటాడు జాష్. "హా డాడీ, మర్చిపోయాను. శైలా ఇంకా వైష్ణవిని టైంపాస్కి ఉంటుందని పెళ్ళికి పిలిచాను. వాళ్ళు వచ్చినట్టున్నారు. నందాన్ని పిక్ చేసుకురమ్మనండి." "సరే తల్లి." "నందా, ఆ పనేంటో చూడు." "ఓకే అన్నా" అని నందా బయలుదేరి వెళ్ళాడు. స్వీటీ శైలాకి కాల్ చేస్తుంది. "హే స్వీటీ, ఏంటే కాల్ లిఫ్ట్ చేయవు? ఎలా రావాలి ఊరికి?" "హా శైలా, డాడీ నందా అని ఒక అతన్ని పంపించాడు. అతను పిక్ చేసుకుంటాడు మిమ్మల్ని." "ఏంటి, నందానా? అతనెవరు? నువ్వు రావట్లేదా?" "లేదు శైలా, నీకొచ్చాక అన్నీ వివరంగా చెప్తాను. ఇప్పుడేమీ అడక్కు, సరేనా? బాయ్. నందాకి మీ నెంబర్ ఫార్వర్డ్ చేశా, మీకు కాల్ చేస్తాడు, వచ్చేయండి, ఓకేనా? బాయ్." "అమ్మా స్వీటీ." "ఆంటీ చెప్పండి." "డేవిడ్ ఏం చేస్తున్నాడు?" "రెస్ట్ తీసుకుంటున్నాడు ఆంటీ." "తినడానికి ఏమైనా ఇచ్చావా?" "హా, జావా తీసుకెళ్తున్నా ఆంటీ." "సరే తల్లి." స్వీటీ జావా తీసుకుని డేవిడ్ రూమ్కి వస్తుంది. "డేవిడ్, జావా తీసుకొచ్చానులే" అని భుజం పట్టుకుని నెమ్మదిగా లేపి సపోర్టుగా దిండు పెట్టి కూర్చోబెట్టింది. స్వీటీ చేస్తున్నప్పుడు తన హెయిర్
డేవిడ్ ముఖంపై పడుతుంది. ఆ ఫీలింగ్ను ఆస్వాదిస్తున్నాడు కళ్ళు మూసుకుని. డేవిడ్, హా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఈ జావ తాగు అని చేతికి అందిస్తుంది. డేవిడ్ తనని చూస్తుంటాడు. ఏమైంది డేవిడ్? నువ్వే తాగించు అన్నాడు. నేనా? "హా, ఏ తాగించవా? నేనేమీ పాలు తాగించమనలేదుగా" అంటాడు. పాలా? పాలెందుకని? ఆ తర్వాత డేవిడ్ ఎలా అన్నాడో అర్థమై సిగ్గుతో, డేవిడ్, దానికింకా చాలా టైం ఉంది. ఎంత టైం? ఎంత టైం అంటే చాలా టైం. అవునా అని తన నడుం పట్టుకుని దగ్గరికి తీసుకుంటాడు. డేవిడ్, ఏం చేస్తున్నావు? వదులు. ఇలా కాసేపు ఉండని స్వీటీ అని తన ఎదపై తలని వాలుస్తాడు. స్వీటీ ఇంకా ఏమీ అనలేదు. డేవిడ్ తలలోకి వేళ్ళు పోనిస్తూ తల నిమ్ముతూ ఉంది. వీరిద్దరూ ఇలా ఉండగా స్వీటీ, అమ్మాయి గారు అని కామాక్షి డేవిడ్ రూమ్కి వస్తుంది. కామాక్షి పిలుపుకి ఇద్దరు వెంటనే తేరుకుని దూరం జరుగుతారు. అప్పటికే ఆ దృశ్యం చూసిన కామాక్షి అక్కడే అడుగులాపేసి నోటిపై చెయ్యి అడ్డుగా పెట్టుకొని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. స్వీటీ అబ్బా అనుకుంటూ తలపై కొట్టుకుంటుంది. అంతా నీ వల్లే. చూడు, కామాక్షి చూసేసింది. కిందకు వెళ్ళి అమ్మో ఆంటీకి చెప్తుంది. ఇద్దరూ నన్ను ఆట పట్టిస్తారు అని బుంగమూతి పెట్టి చెప్తుంది. డేవిడ్ మాత్రం సైలెంట్గా ఉంటాడు నవ్వుకుంటూ. ఎలా నవ్వుతున్నాడు చూడు, చేసిందంతా చేసి. నేనేం చేశాను స్వీటీ? ఏం చేశావా? పో డేవిడ్ అని కిందకి వెళ్ళిపోతుంది. డేవిడ్ నవ్వుకుంటాడు. స్వీటీ కిందికి వెళ్ళగానే కామాక్షి, అమూల్య గారు మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, కామాక్షి ఆంటీకి అప్పుడే చెప్పేస్తుందా ఏంటి అనుకుంటూ హాల్లోకి వెళ్తుంది. ఏదో ఒకటి మాట్లాడాలని. ఆంటీ, డాడీ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడమ్మా. అవునా? కామాక్షి స్వీటీని చూసి మళ్ళీ నవ్వుతుంది. ఆంటీ, అది అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగింది స్వీటీ? అమ్మాయి గారు, నేనేమీ చెప్పలేదు అంటుంది కామాక్షి. ఏమైంది కామాక్షి? ఏంటి చెప్పలేదు అంటున్నావు? అది ఏం లేదాంటీ, కామాక్షి నన్ను ఆట పట్టిస్తుంది. ఏంటే కాము? అదేం లేదమ్మా. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుండగానే కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. స్వీటీ, మీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు చూడు. హా, ఓకే ఆంటీ. శైల కార్ దిగ్గానే స్వీటీ వెళ్ళి హత్తుకుంటుంది. వైష్ణవ్ కూడా కార్ దిగుతాడు. స్వీటీ వైష్ణవిని చూసి, హాయ్ వైష్ణవ్, ఎలా ఉన్నావు అంటుంది. ఫైన్ స్వీటీ, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. జాష్ వీళ్ళు రావడం గమనించి దగ్గరికి వస్తాడు. జర్నీ ఎలా జరిగింది శైల? నాట్ బ్యాడ్ అంకల్. సరే, లోపలికి పదండి. ఓలీ, ఇల్లు బాగుంది. ఇదేనా మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు? రెజీ ఆంటీ ఏది? నేను ఆంటీని చాలా మిస్ అవుతున్నాను. శైల, ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కాదు. మరెవరిది? డేవిడ్ వాళ్ళది. శైల, వైష్ణవ్ ఎవరు అన్నట్టు చూస్తారు. నువ్వు పద ముందు, అన్నీ చెప్తాను కానీ. కామాక్షి, 2 జ్యూస్ తీసుకురా. వస్తున్నా అమ్మాయి గారు. వైష్ణవ్, జ్యూస్ తీసుకోండి. ఆంటీ, తిను నా ఫ్రెండ్ శైల. ఇతను వైష్ణవ్. ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తాము. నమస్తే పెడతారు శైల, వైష్ణవ్. నమస్తే బాబు. ప్రయాణం బాగా సాగిందా? బాగానే జరిగిందండి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను భోజనానికి ఏర్పాట్లు చేపిస్తాను. సరే ఆంటీ. శైల, నువ్వు రావి అని ఇద్దరి లగేజ్ తీసుకుని వెళ్తుంది స్వీటీ. వైష్ణవ్ హాల్లో కూర్చుంటాడు. ఏంటోలి, అసలేం జరిగింది? ఏదో టెన్షన్ అన్నావు. చెప్తా. నువ్వు ముందు ఫ్రెష్ అవు. నేను వెళ్ళి వైష్ణవ్తో మాట్లాడి వస్తాను. సరే, వెళ్ళు. స్వీటీ వైష్ణవ్ దగ్గరికి వస్తుంది. హాయ్ వైష్ణవ్, ఆంటీ వాళ్ళు బాగున్నారా? బాగున్నారు. ఏంటి సడన్గా ఊరు ప్లాన్? కాల్ చేయలేదు, మెసేజ్కి రిప్లై లేదు. అది పెళ్ళికి అని సడన్గా వచ్చేసాము. మమ్మీ ప్లాన్. ఇక్కడే నా పెళ్ళి? ఇక్కడ కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. మరి ఇల్లు మీద? కాదు, డేవిడ్ వాళ్ళది. అవునా? అంతా ఓకేనా? ఇంకా నా మీద కోపంగా ఉన్నావా? లేదు. యాక్చువల్లీ నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. చెప్పు ఓలీ. అది నీకు నా పాస్ట్ లవ్ గురించి చెప్పాను కదా? చెప్పావు. అతను నీకు సెట్ అవ్వడు, మర్చిపో అన్నాను నేను. అన్నందుకేగా నాతో నువ్వు కొన్ని రోజులు మాట్లాడలేదు. అవును.
అతనెవరో కాదు, డేవిడ్. వైష్ణవ్ షాక్ అవుతాడు. అంటే ఈ ఇల్లు అతందేనా? అంతేకాదు, అతనెవరో కాదు, ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీతో మాట్లాడాడు కదా, అభినందన్ రెడ్డి. హా, అవును, అతనే ఈ డేవిడ్. ఏంటి అని షాక్ అవుతాడు వైష్ణవ్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.